my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic vaccines from the paper Pharmacognosy and Phytochemistry of Unit 5. So, what is vaccine? So, most drugs in clinical use target proteins such as receptors, proteinaceous enzymes, transport proteins, membrane proteins, and ion channels. Okay, ion channels. సో చాలా డ్రగ్స్ క్లినికల్గా మనం యూస్ చేస్తే అవి ప్రోటీన్స్ని టార్గెట్ చేస్తాయి. ఆ ప్రోటీన్స్ ఎలాంటివి అంటే రెసెప్టార్స్ కావచ్చు, ప్రోటీనేషియస్ ఎంజైమ్స్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ కావచ్చు, మెంబ్రెన్ ప్రోటీన్స్ అండ్ అలాగే అయాన్ ఛానల్స్ అయినా అవ్వచ్చు. సమ్ అన్నీ కూడా ఏ రూపంలో ఉంటాయి అంటే ఎంజైమ్స్ రూపంలోనూ, ప్రోటీన్స్ రూపంలోనూ, అమైనో యాసిడ్ రూపంలోనూ ఉండొచ్చు. ఏ వ్యాక్సిన్ ఈజ్ ఏ బయలాజికల్ ప్రిపరేషన్ దట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ టు ఏ పర్టికులర్ డిసీజ్. సో ఒక డిసీజ్కి పర్టికులర్గా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయటానికి మనం యూజ్ చేసే ఒక ప్రిపరేషన్, బయలాజికల్ ప్రిపరేషన్నే మనం వ్యాక్సిన్ అంటున్నాం. A vaccine typically contains an agent that resembles a disease-causing microorganism and is often made from weakened or killed forms of the microbe, its toxins or one of its surface proteins. సో ఒక వ్యాక్సిన్ అనేది ఏంటి అంటే ఖచ్చితంగా దాంట్లో ఒక ఏజెంట్ ఉంటుంది. ఆ ఏజెంట్ డిసీజ్ని రిజంబుల్ చేస్తున్న మైక్రో ఆర్గానిజం. సో ఆ డిసీజ్ దేనివల్ల అయితే వచ్చిందో, ఏ మైక్రో ఆర్గానిజం వల్ల వచ్చిందో ఆ ఏజెంట్ని మనం వీకెన్ చేసి లేదా ఆ ఆర్గానిజంని కిల్ చేసి ఆ మైక్రోబ్ యొక్క టాక్సిన్ కానీ అలాగే వాటి యొక్క సర్ఫేస్ ప్రోటీన్స్ని కానీ తీసుకొని వాటి నుంచి తయారు చేసే ప్రిపరేషన్నే మనం వ్యాక్సిన్ అంటున్నాం. సో ద ఏజెంట్ స్టిమ్యులేట్స్ ద బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ టు రికగ్నైజ్ ద ఏజెంట్ యాజ్ ఫారిన్, destroy it and keep a record of it so that the immune system can more easily recognize and destroy any of these microorganisms that it later encounters. సో ఈ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని రికగ్నైజ్ చేసి వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే ఫారిన్ ఆర్గానిజం ఏదైనా వస్తే దాన్ని రికగ్నైజ్ చేయటమే కాకుండా డెస్ట్రాయ్ చేస్తుంది. అలాగే వాటి యొక్క రికార్డ్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఎలాగా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయిందో, ఎప్పుడైనా వాటికి సంబంధించిన ఫారిన్ ఆర్గానిజం కనుక ఎంటర్ అయితే వాటికి ఎగినెస్ట్గా కొన్ని యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. అంటే మన వాడుక భాషలో ఫారిన్ ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయ్యేది, ఆ ఫారిన్ ఆర్గానిజంకి ఎగినెస్ట్గా మన బాడీ తయారు చేసేవి యాంటీబాడీస్ అంటాం. ఓకే, సో ఆ యాంటీబాడీస్ తయారు చేయాలంటే మనం ముందే వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. వ్యాక్సిన్ అనేది ఏంటి, ఏ డిసీజ్ అయితే మనకు వస్తుందో ఆ డిసీజ్ యొక్క మైక్రో ఆర్గానిజం టాక్సిక్ ప్రాపర్టీ ఉంది కానీ లేదంటే వాటి యొక్క సర్ఫేస్ ప్రోటీన్స్ని కానీ తీసుకొని తయారు చేస్తున్నాం. ఓకే, వ్యాక్సిన్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ కంట్రోలింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. ఏవైతే ఎక్కువగా ఇన్ఫెక్షన్ కలుగజేస్తున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ద బయలాజికల్ ప్రిపరేషనే వ్యాక్సిన్ అని చెప్తున్నాం. They not only work to protect individuals who get them, they also protect others. సో ఆ ఇండివిజువల్ని మాత్రమే ఇది ప్రొటెక్ట్ చేయకుండా చుట్టుపక్కల అంటే హూ గెట్ దెమ్ దే ఆల్సో ప్రొటెక్ట్ అదర్స్. వాటికి ఆ ఇండివిజువల్ తీసుకున్న వ్యాక్సిన్ యొక్క మైక్రో ఆర్గానిజంనే కాకుండా ఇంకా వాటికి రిలేటెడ్ మైక్రో ఆర్గానిజం ఏదైనా వచ్చినా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అంటున్నారు. ఓకే, this happens because people who have been vaccinated are contagious for a shorter period of time or not at all. అంటే ఇది పీపుల్లో ఎలా జరుగుతుంది అంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అది కొంతవరకు ఎఫెక్టివ్గా వర్క్ చేయాలంటే అట్లీస్ట్ కొంత షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది, లేదా అసలు కంప్లీట్గా దాని యొక్క ప్రభావం చూపించకపోవచ్చు. ఒకవేళ దాని యొక్క ప్రభావం చూపించినట్లయితే దానివల్ల చిన్న చిన్న సిమ్టమ్స్ విత్ ఇన్ షార్ట్ టైం రావచ్చు, మళ్ళీ తర్వాత అవి తగ్గిపోతాయి. కానీ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు షార్ట్ టైం పీరియడ్లో ఎంతో కొంత సిమ్టమాటిక్ పీరియడ్ మనం చూడొచ్చు, కొన్నిసార్లు అసలు రాకపోవచ్చు. సో అది వ్యాక్సినేటెడ్ పీపుల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, దిస్ ఎఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ హర్డ్ ఇమ్యూనిటీ ఆర్ కమ్యూనిటీ ఇమ్యూనిటీ. అంటే ఈ పదం ఎందుకు వచ్చిందంటే కమ్యూనిటీ ఇమ్యూనిటీ అని,
సో వ్యాక్సినేటెడ్ పీపుల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాం కదా, సో కొంత కాషస్గా ఉండాలన్నమాట. దెర్ ఈస్ న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద బాడీ ఆఫ్ మ్యాన్. సో నార్మల్గా మనం ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోకపోయినా మన బాడీలో న్యాచురల్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, when an antigen enters into our system, specific antibodies are formed in response to a specific antigen and fight against the antigen. సో ఒక యాంటీజెన్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, యాంటీజెన్ అంటే ఏంటి, ఫారిన్ ఆర్గానిజం, దాన్ని యాంటీజెన్ అంటున్నాం. సో యాంటీజెన్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మన బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కాబట్టి న్యాచురల్గా కొన్ని యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ అన్నీ కూడా ఆ స్పెసిఫిక్ యాంటీజెన్ మీద ఫైట్ చేస్తాయి. ఓకే, mostly the ill effect of the antigens are neutralized by the antibodies and we get relief from the infection or diseases caused by the parasites. సో చాలా వరకు ఆ యాంటీజెన్స్ యొక్క ఇల్ ఎఫెక్ట్ అనేది యాంటీబాడీస్ న్యూట్రలైజ్ చేసేస్తాయి. సో వాటి యొక్క సిమ్టమ్స్ కానీ వాటి యొక్క ఎఫెక్ట్ కానీ మన బాడీ మీద చూపించనివ్వదు. సో యాజ్ ఎ రిజల్ట్ మనకి ఆ పారాసైట్ కానీ ఆ డిసీజ్ కానీ మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి వీ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద ఇన్ఫెక్షన్ అంటున్నారు. ఎప్పుడు రిలీఫ్ వస్తుంది, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ని రిలీజ్ చేసి ఫారిన్ ఆర్గానిజం యొక్క యాంటీజెన్ మీద ఫైట్ చేసినప్పుడు. ఓకే, క్లియర్? సో టు కంబాట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద యాంటీజెన్, ఏ సిస్టమ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ విచ్ attenuated antigen is introduced inside the body of a healthy mammal at a small dose, which can induce the lymphocytes to produce huge quantity of antibodies. సో ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్నిటినీ కూడా కంబాట్ చేయడానికే ఒక సిస్టమ్ డెవలప్ అయింది, అది అటెన్యూయేటెడ్ యాంటీజెన్ అంటున్నాం. ఓకే, సో ఈ అటెన్యూయేటెడ్ యాంటీజెన్ ఇంట్రడ్యూస్ చేసేది ఎందుకు అంటే మన బాడీలో హెల్దీ మ్యామల్కి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, అది కూడా చాలా స్మాల్ డోస్. ఆ స్మాల్ డోస్ వల్ల లింఫోసైట్స్ అన్నీ కూడా ఇండ్యూస్ చేసుకుంటూ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, ఆ యాంటీబాడీస్నే మనం వ్యాక్సిన్స్ అంటున్నాం. ఓకే, సో ద వ్యాక్సిన్ ఈస్ దెన్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఏ హెల్దీ మ్యాన్ టు డెవలప్ ప్యాసివ్ ఇమ్యూనిటీ ఇన్ దేర్ బాడీ. సో ఇది తీసుకొని మళ్ళీ మనం ఇంకొక హెల్దీ మ్యాన్కి ఇస్తున్నాం. ఎందుకని, వాళ్ళకు కూడా ప్యాసివ్ ఇమ్యూనిటీ బాడీలో తయారు చేసుకోవటానికి. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ వ్యాక్సిన్ ఈస్ దేర్ ఫార్ టర్మ్డ్ యాజ్ అ వ్యాక్సినేషన్, ఏ టైప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్. సో దీన్నే మనం వ్యాక్సినేషన్ అని కానీ ఇమ్యూనైజేషన్ అని కానీ అంటున్నాం, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి. For the production of vaccines, usually attenuated antigen is collected from any pathogen. సో ఏ ప్యాథోజన్ నుంచి అయినా కూడా అటెన్యూయేటెడ్ యాంటీజెన్ని మనం కలెక్ట్ చేయొచ్చు వ్యాక్సిన్ కోసం. దిస్ ఈస్ దెన్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ హార్స్ ఆర్ షీప్ వేర్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ యాంటీబాడీస్ ఇస్ ప్రొడ్యూస్ డ్యూ టు ద ఇండక్షన్ ఆఫ్ ద యాంటీజెన్. సో మనం ఎప్పుడైతే కలెక్ట్ చేసామో యాంటీజెన్ని, వాటిని హార్స్లోకి కానీ షీప్లోకి కానీ ఇనీషియల్గా ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు హ్యూజ్ క్వాంటిటీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ అన్నీ కూడా మళ్ళీ యాంటీజెన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే, దీస్ యాంటీబాడీస్ ఆర్ అప్లైడ్ ఇన్ ద బాడీ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ వేర్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ యాంటీటాక్సిన్. సో ఈ యాంటీబాడీస్ అన్నీ కూడా మనం హ్యూమన్ బాడీలోకి ఎంటర్ చేస్తున్నాం, వాటినే యాంటీటాక్సిన్ అంటున్నాం. మన బాడీలోకి ఎంటర్ అయిన దాన్ని టాక్సిన్ అంటే లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ వ్యాక్సిన్ విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్ ఈస్ కాల్డ్ యాంటీటాక్సిన్. అది యాంటీటాక్సిన్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, యూజువల్లీ వ్యాక్సిన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద టాక్సిన్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్. సో వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వాటి యొక్క టాక్సిన్ నుంచి ప్రిపేర్ చేస్తారు. Bacterial toxin can be modified chemically into toxin substances called toxoid. సో బ్యాక్టీరియల్ టాక్సిన్స్ అన్నీ కూడా కెమికల్గా మళ్ళీ మోడిఫై చేస్తున్నారు. సో ఆ మోడిఫై చేసిన టాక్సిన్ సబ్స్టెన్సెస్ని టాక్సాయిడ్ అంటున్నాం. ఈ టాక్సాయిడ్ని హెల్దీ మ్యాన్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఎందుకు? యాంటీబాడీస్ బ్యాక్టీరియాకి ఎగ్నెస్ట్గా డెవలప్ చేయడానికి. ఓకే, సో ఇలా తయారు చేసిన టాక్సాయిడ్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే
యాంటీ టెటానస్ సీరం. సో టెటానస్ ఇంజెక్షన్ అందరికీ తెలిసిందే టీటీ అంటారు, లేదా టెటానస్ అని కూడా అనొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఎ టాక్సాయిడ్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ against the bacteria. Next, how many types of vaccines are there? So types of vaccines గురించి నేర్చుకుంటున్నాం. attenuated whole agent vaccines. సో యూజ్ లివింగ్ బట్ అటెన్యుయేటెడ్ అంటే ఏంటి? వీకెండ్ మైక్రోబ్స్. సో మైక్రోబ్ యొక్క యాక్టివిటీని తగ్గిస్తున్నాం, దాన్ని అటెన్యుయేటెడ్ అంటున్నాం. ఎగ్జాంపుల్ సాబిన్ పోలియో వ్యాక్సిన్, ఇది మీజిల్స్కి ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తుంది. మీజిల్స్, మమ్స్ అండ్ రూబెల్లా, ఎంఎంఆర్. సో మీజిల్స్ అంటే పొంగు, సో మీజిల్స్, మమ్స్ అండ్ రూబెల్లా ఇవి మూడింటికి కూడా కలిపి ఒక్కటే వ్యాక్సిన్, అది సాబిన్ పోలియో వ్యాక్సిన్ అని చెప్తున్నాం. The widely used tuberculosis, bacillus and typhoid vaccines contain attenuated bacteria. సో ఇవి కూడా మనం టీబీకి కానీ టైఫాయిడ్కి కానీ తయారు చేసిన వ్యాక్సిన్స్ అన్నీ కూడా అటెన్యుయేటెడ్ బ్యాక్టీరియా నుంచి తీసినవే. సో సమ్ కామన్లీ యూస్డ్ కిల్డ్ బ్యాక్టీరియా అండ్ వైరల్ వ్యాక్సిన్స్. సో ఇంకా మనం కిల్డ్ బ్యాక్టీరియా కానీ వైరల్ వ్యాక్సిన్స్ నుంచి ఎలా తయారు చేస్తాం అనేది కొన్ని చూస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ కలరా. సో కలరాకి మనం వ్యాక్సిన్ తయారు చేయాలంటే బ్యాక్టీరియల్ బాడీ పార్ట్స్ ఆఫ్ విబ్రియో కలరే, ఈ బ్యాక్టీరియా నుంచి తీస్తున్నాం. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద డిసీజ్ ప్లేగ్. సోర్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఏంటది? డెడ్ ఎర్సీనియా పెస్టిస్. న్యూమోనియా. సో న్యూమోనియా డిసీజ్ తీసుకుంటే సోర్సెస్ ఆఫ్ వ్యాక్సిన్ వచ్చేసి డెడ్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే. రాకీ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్, ఇది ఎక్కడి నుంచి తీస్తున్నారు? సోర్స్ డెడ్ రికెట్సియా రికెట్సీ. ఓకే, ద కామన్ కిల్డ్ వైరల్ వ్యాక్సిన్స్ ఆర్ పాలిమైలిటిస్, ర్యాబిస్, hepatitis B, influenza, etc. So the viral vaccines can be used as attenuated form. So viral vaccines అన్నీ కూడా attenuated form లోనే యూజ్ చేస్తాము. ఫ్యూ యాంటీజెన్స్ ఇలా యూజ్ చేసేవి కొన్ని చూస్తున్నాం. attenuated vaccines ఏవేంటి? పోలియో, ర్యాబిస్, రుబెల్లా, హెపటైటిస్ బి, మీజిల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్జా. inactivated whole agent vaccines, the use of microbes that have been killed. సో ఇది కంప్లీట్గా వీకెన్ చేయట్లేదు, మైక్రోబ్ని కిల్ చేసి దాని నుంచి వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం. ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్స్ యూస్డ్ ఇన్ హ్యూమన్స్ ఇంక్లూడ్ దోస్ ఎగ్నెస్ట్ ర్యాబిస్, ఇన్ఫ్లుయెన్జా అండ్ పోలియో. సో వీటికి ఎగ్జాంపుల్స్ 3 చెప్పచ్చు. ర్యాబిస్, ఇన్ఫ్లుయెన్జా అండ్ పోలియో ఈ 3 కూడా ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్స్లోకి వస్తాయి. అదే ఇన్యాక్టివేటెడ్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ ఇంక్లూడ్ అయ్యేవి న్యూమోకోకల్ న్యూమోనియే, కలరా, పెర్ట్యూసిస్ అండ్ టైఫాయిడ్. నెక్స్ట్ టాక్సాయిడ్స్. సో ఇందాక మనం చెప్పాము ఇన్యాక్టివేటెడ్ టాక్సిన్స్, వాటిని మనం కొంత కెమికల్ చేంజ్ చేస్తే వాటిని టాక్సాయిడ్స్ అని చెప్తున్నాం. ఈ టాక్సాయిడ్స్ అన్నీ కూడా మళ్ళీ వ్యాక్సిన్స్గానే మనం యూజ్ చేయడం జరుగుతుంది. దీస్ వ్యాక్సిన్స్ డైరెక్టెడ్ ఎట్ ద టాక్సిన్స్ ప్రొడ్యూస్డ్ బై ఎ ప్యాథోజన్. సో ఒక ప్యాథోజన్ నుంచి ప్రొడ్యూస్ అయిన టాక్సిన్స్ని తీసుకొని వాటిని ఇన్యాక్టివేట్ చేసి ఇంకా కొంత కెమికల్ చేంజ్ చేస్తే వాటిని టాక్సాయిడ్ అంటున్నాం. ఈ టాక్సాయిడ్స్ వేటికి ఉపయోగపడతాయంటే డిఫ్టీరియా, టెటానస్ అండ్ పెర్ట్యూసిస్. సో ఇవన్నీ కూడా టుగెదర్గా యాడ్ చేసి ఒక టాక్సాయిడ్ తయారు చేస్తున్నారు, దాన్ని డిటిపి అంటున్నాం. ఓకే, సిమిలర్లీ ఇంకొక టాక్సాయిడ్ ఉంది, దాన్ని ఎంఎంఆర్ అంటున్నాం, అంటే మీజిల్స్, మమ్స్ అండ్ రూబెల్లా. ఇంకోటి ఏ ట్రైవాలెంట్ ఓరల్ పోలియో, నెక్స్ట్ వన్. సో దాన్ని టీఓపి వ్యాక్సిన్ విచ్ ఈస్ యూస్డ్ యాజ్ ఎ టాక్సాయిడ్ ఎగ్నెస్ట్ polio. Next, subunit vaccines. Rather than introducing an inactivated or attenuated microorganism to an immune system, a fragment of it can create an immune response. So ఇప్పుడు వరకు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆ మైక్రోబ్ని కొంత ఇన్యాక్టివేట్ చేయటం కానీ లేదా కంప్లీట్గా కిల్ చేసి కానీ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. సబ్ యూనిట్ అంటే బ్యాక్టీరియా ఆర్ వైరస్ తీసుకొని వాటి యొక్క చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ని మనం ఐసోలేట్ చేసి సెపరేట్ చేసి ఆ ఫ్రాగ్మెంట్ నుంచి కంప్లీట్గా వ్యాక్సిన్ తయారు చేయడం జరుగుతుంది. దాన్ని సబ్ యూనిట్ వ్యాక్సిన్ అంటున్నాం. ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్ అనేది కంప్లీట్గా ఆర్గానిజం యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఏ మైక్రోబ్. సో ఇవి ఎగ్నెస్ట్ హెపటైటిస్ బి ఒకటి తీసుకున్నాం, దట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ పోర్షన్ ఆఫ్ వైరల్ ప్రోటీన్ కోట్. ఇది ప్రోటీన్ కోట్ మాత్రమే యూజ్ చేస్తున్నాం, which is produced by the genetically modified yeast. సో ఈస్ట్ అనే ఫంగై నుంచి
కొంత జెనెటికల్గా మాడిఫై చేస్తున్నాము, దాని నుంచి ప్రొడ్యూస్ చేసిన వైరల్ ప్రోటీన్ కోట్ తీసుకుని సబ్ యూనిట్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అలాగే సబ్ యూనిట్ వ్యాక్సిన్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లేగ్ ఇమ్యునైజేషన్. సో ప్లేగ్ అనే డిసీజ్కి ఇమ్యునైజ్ చేయడానికి కూడా సబ్ యూనిట్ వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది. Subunit vaccines produced by genetic modification, meaning that other microbes are programmed to produce the desired antigen fraction called recombinant vaccines. సో సబ్యూనిట్ వ్యాక్సిన్స్ అన్నీ కొంత జెనెటిక్ మోడిఫికేషన్ జరగటం వల్ల ప్రొడ్యూస్ అయితే, అంటే కొంత మైక్రోబ్స్ అన్నీ తీసుకుని యాంటీజెన్ ఫ్రాక్షన్ అనే డిసైడ్ క్యారెక్టర్స్ మనం తీసుకుంటే వాటిని రికాంబినెంట్ వ్యాక్సిన్స్ అంటున్నాం. అంటే డైరెక్ట్గా వ్యాక్సిన్ వచ్చినట్టు యూస్ చేయట్లేదు, కొంత జెనెటిక్ రికాంబినేషన్ మనం మోడిఫికేషన్ చేస్తున్నాం. సో దోస్ ఆర్ కాల్డ్ recombinant vaccines. Next, conjugated vaccines. These have been developed in recent years to deal with the poor immune response of children. సో ఎవరికైనా చిల్డ్రన్కి చాలా తక్కువ ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటే రీసెంట్ ఇయర్స్లో మనం అవి చూస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటే వాటిని కాంజుగేటెడ్ వ్యాక్సిన్ అంటున్నారు. Certain bacteria have polysaccharide outer coats that are poorly immunogenic. సో కొన్ని బ్యాక్టీరియాకి పైన కోట్ పాలీసాకరైడ్తో మేడప్ అయి ఉంటుంది. సో అవి పూర్గా ఇమ్యూనోజెనిక్గా ఉంటాయి. సో వాటి నుంచి మనం తీసుకొని ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయడానికి చిల్డ్రన్కి యూస్ చేస్తున్నాం. సో ఈ పాలీసాకరైడ్స్ని మళ్ళీ కొంత ప్రోటీన్స్కి కంబైన్ చేస్తే డిఫ్తీరియా టాక్సాయిడ్స్ అనేవి తయారవుతాయి. సో దిస్ అప్రోచ్ హ్యాస్ లెడ్ టు వెరీ సక్సెస్ఫుల్ వ్యాక్సిన్ ఫర్ హీమోఫిలిక్ ఇన్ఫ్లుయెన్జా టైప్ బి విచ్ గివ్స్ అ సిగ్నిఫికెంట్ ప్రొటెక్షన్. సో ఇవి ఇన్ఫ్లుయెన్జా టైప్ బి మీద కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయి, అలాగే సిగ్నిఫికెంట్ ప్రొటెక్షన్ కూడా చూపిస్తున్నాయి. నెక్స్ట్, న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్. సో డిఎన్ఏ వ్యాక్సిన్స్ అన్నిటిని మనం న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్ అని చెప్తాం. ఇది న్యూయెస్ట్ అలాగే ప్రామిసింగ్ వ్యాక్సిన్స్. వీటికి రిజల్ట్ కొంతవరకు బెటర్గా వచ్చినా కూడా నాట్ ఎట్ రిజల్టెడ్ ఇన్ ఎనీ కమర్షియల్ వ్యాక్సిన్ ఫర్ హ్యూమన్స్. సో ప్రజెంట్ అయితే కమర్షియల్ వ్యాక్సిన్గా వీటిని యూస్ చేయట్లేదు. Experiments with animals show that plasmids of naked DNA injected into muscle results in the production of the protein encoded in the DNA. సో యానిమల్స్కి ఆల్రెడీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది ప్లాస్మిడ్స్ మీద, అలాగే నేకెడ్ డిఎన్ఏ ఇంజెక్ట్ చేయడం జరిగింది. సో వాటి వల్ల రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రొడక్షన్ ఆఫ్ ప్రోటీన్ దట్ ఈస్ ఎన్కోడెడ్ ఇన్ ద డిఎన్ఏ. ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది, అది డిఎన్ఏ ఎన్కోడ్ అవుతుంది, బట్ దీస్ ప్రోటీన్ స్టిమ్యులేట్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో కొంతవరకు మాత్రమే ఇది ఇమ్యూన్ రెస్పాన్స్ని ఇస్తుంది. ఏ ప్రాబ్లమ్ విత్ దిస్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఈస్ దట్ డిఎన్ఏ రిమైన్స్ ఎఫెక్టివ్ ఓన్లీ అంటిల్ ఇట్ ఈస్ డిగ్రేడెడ్. సో ఆ డిఎన్ఏ ఎంతవరకు ఉంటుందో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నంత వరకు మాత్రమే అది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. వన్స్ ఆ డిఎన్ఏ డిగ్రేడ్ అయిపోతే మళ్ళీ అది వర్క్ చేయట్లేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్. Indications are that RNA which could replicate in the recipient might be a more effective agent. సో ఆర్ఎన్ఏకి ఇండికేషన్స్ ఏంటి అంటే అది రిప్లికేట్ అవుతుంది రెసిపియంట్లో. సో ఇది కొంత ఎఫెక్టివ్ అని చెప్తున్నారు వెన్ కంపేర్డ్ టు ద డిఎన్ఏ. ద వ్యాక్సిన్స్ ఆర్ ఆల్సో క్లాసిఫైడ్. సో ఇప్పటి వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ చూసాం. సో ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూస్తే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్ వ్యాక్సిన్స్గా డివైడ్ చేశారు. సో కొన్ని కన్వెన్షనల్ మెథడ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తే వాటిని ఫస్ట్ జనరేషన్ వ్యాక్సిన్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. సెకండ్ జనరేషన్ వ్యాక్సిన్స్ అయితే దే ఆర్ ప్రిపేర్డ్ బై ద హెల్ప్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్. సో దీని ద్వారా యూస్ చేసే వ్యాక్సిన్స్ ఏమేంటంటే హెపటైటిస్ బి అండ్ హెర్పస్ వైరస్ వ్యాక్సిన్. థర్డ్ జనరేషన్ వ్యాక్సిన్స్ అన్నీ కూడా సింథటిక్ వ్యాక్సిన్స్, ఇవి ఇంకా అండర్ ట్రయల్. సో ఇంకా ట్రయల్లోనే ఉన్నాయి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో. సో ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ మలేరియా, లెప్రసీ, హెర్పస్, హెపటైటిస్ సి, ఎయిడ్స్ అండ్ డెంటల్ క్యారీస్ ఎక్సెట్రా. సో ఇమ్యునైజేషన్ అండ్ ప్రెగ్నెన్సీ. సో ఇమ్యునైజేషన్ తీసుకునేటప్పుడు ఇట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ బిఫోర్ గెస్టేషన్. సమ్ వ్యాక్సిన్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ సేఫ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో కొన్ని సేఫ్ కాదు. Pregnant women are often vaccinated either because they travel to foreign countries or when an epidemic occurs. సో మోస్ట్లీ ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్ ఏంటంటే నార్మల్గా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, బట్ ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నా ఏదైనా ఎపిడమిక్ డిసీజ్ అక్కరైనా తీసుకోవాల్సి ఉంటుంది. ద వ్యాక్సిన్స్ దట్ ఆర్ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ
సో ఏదైతే తీసుకోవచ్చు అంటున్నారో అట్లాంటివి కొన్ని చూద్దాం. టెటానస్, ఇన్ఫ్లుయెన్జా, ఇన్యాక్టివేటెడ్ పోలియోమైలిటిస్, కలరా అండ్ హెపటైటిస్ బి, ఇవన్నీ తీసుకోవచ్చు సేఫ్ ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. వెరస్ అవాయిడ్ చేయాల్సిన వ్యాక్సిన్స్ ఏంటి? స్మాల్ పాక్స్ వ్యాక్సిన్, ఓరల్ పోలియో, రూబెల్లా వ్యాక్సిన్. ఓకే, దీస్ ఆర్ ద వ్యాక్సిన్స్ విచ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద baby who born just now. Okay, so immediately at the birth తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ BCG, OPVO అండ్ హెపటైటిస్ బి. నెక్స్ట్ 6 weeks ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు OPV1, పెంటావాలెంట్ వ్యాక్సిన్ 1, రోటా వైరస్ వ్యాక్సిన్ 1. సో 10 weeks ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు 3 వ్యాక్సిన్స్ తీసుకోవాలి. OPV2, పెంటావాలెంట్ వ్యాక్సిన్ 2, రోటా వైరస్ 2. సో 14 weeks ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు OPV3, పెంటావాలెంట్ వ్యాక్సిన్ 3, రోటా వైరస్ 3. సో 9 months ఆఫ్ ఏజ్లో ఉన్న బేబీకి మీజల్స్, విటమిన్ ఏ ఫస్ట్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. 16 to 24 months ఆఫ్ ఏజ్ ఉన్న బేబీకి DPT ఫస్ట్ బూస్టర్, OPV బూస్టర్, మీజల్స్ సెకండ్ డోస్, విటమిన్ ఏ సెకండ్ డోస్ టిల్ 5 years ఏజ్ ఫర్ ఎవ్రీ 6 months ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. సో 5 to 6 years ఆఫ్ ఏజ్ ఉన్న బేబీకి DPT సెకండ్ బూస్టర్ ఇస్తారు. 10 to 16 years ఆఫ్ ఏజ్ లోపల TT వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద వ్యాక్సిన్స్ దట్ ఆర్ ఇంజెక్టెడ్ ఫార్ ద బేబీ అప్ టు 16 years ఆఫ్ ఏజ్. ఓకే, ఫ్రమ్ ద బర్త్ ఇట్ సెల్ఫ్. సో మనం ఇనీషియల్గా వాట్ ఈజ్ అ వ్యాక్సిన్ చెప్పుకున్నాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్: అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్, ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్, అలాగే టాక్సాయిడ్స్, సబ్ యూనిట్ వ్యాక్సిన్స్, కాంజుగేటెడ్ వ్యాక్సిన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్. సో నెక్స్ట్ అనదర్ క్లాసిఫికేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్లో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్, ఫైనలీ ఇమ్యూనైజేషన్ అండ్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.